హాయ్ టు ఆల్. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అన్న నాకు సైట్ ఉందన్న లైట్‌గా లెఫ్ట్ ఐకి, రైట్ ఐకి చిన్న సైట్ ఉంది. ఏమైనా డిస్‌క్వాలిఫై గాని, అన్‌ఫిట్ గాని చేస్తారని చాలా డౌట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే మెడికల్ చెకప్‌లో ఏమవుతదంటే ఫస్టు మనకి సైట్ ఉందా లేదా అని వాళ్ళు చూస్తారు. యాక్చువల్‌గా మెడికల్ చెకప్‌లో స్టార్టింగ్ స్టేజ్‌లోనే అంటే సెకండ్, థర్డ్ స్టేజ్‌లోనే మనకి మెడికల్‌లోన ఐ చెకింగ్ ఉంటుంది. వాళ్ళు ఒక టార్చ్ లైట్ ఏసుకొని సింపుల్‌గా చూస్తారు. అది చూసినప్పుడు ఏమవుతదంటే మనకి లెఫ్ట్ ఐ గాని, రైట్ ఐ గాని ఎంత సైట్ ఉంది సింపుల్‌గా వాళ్ళకి తెలిసిపోద్ది. కాకపోతే వాళ్ళు అన్‌ఫిట్ చేయరు. ఇప్పుడే చెప్తున్నాను. ఆళ్ళు ఖచ్చితంగా అయితే అన్‌ఫిట్ అయితే ఖచ్చితంగా చేయరు. మనకి ఆళ్ళు ఛాన్స్ అయితే ఇస్తారనమాట. అన్‌ఫిట్ అయితే అస్సలు చేయరు బ్రదర్. ఎవరు కూడా భయపడనవసరం లేదు. అన్‌ఫిట్ అనేది అస్సలు చేయనే చేయరనమాట. మీరు అనుకోవచ్చు భయపడొద్దు. అన్‌ఫిట్ అయితే చేయరు. కానీ ఏంటంటే పాయింట్ అయితే నోట్ చేస్తారనమాట. వాళ్ళకి ఒక పేపర్ అనేది ఉంటుంది. రిపోర్టింగ్ పేపరు. దాని మీద పాయింట్ అయితే నోట్ చేస్తారు. మనకి సైట్ ఉంది అని. అయితే ఆ సైట్ అనేది మనకి అన్‌ఫిట్ అవ్వకుండా, రీమెడికల్ పడకుండా మరి ఏం చేయాలంటే లాంగ్ సైట్‌లో చార్ట్ అనేది ఉంటుంది. లాంగ్ సైట్‌లో అది 6 మీటర్ డిస్టెన్స్‌తో ఉంటుంది. లాంగ్ సైట్‌లో చార్ట్ అనేది ఉంటుంది. చార్ట్‌లో 3 చార్ట్‌లు ఉంటాయి. ఒకటి అంటే ఈ అనే అక్షరంతో ఒకటుంటుంది. అంటే ఇది ఇప్పుడు ఈ ఉందనుకోండి. ఈ అనేది ఎటువైపు ఎండ్ అవుతుంది? రైట్ సైడ్ అనమాట. అలాగే అదే చార్ట్ ఇప్పుడు ఈ అనేది ఎటువైపు ఎండ్ అవుతుంది? అప్ అనమాట. అలాగే డౌన్. అలాగే లెఫ్ట్ అంటే రైటు, లెఫ్ట్, డౌను, అప్ అనమాట. ఇలా ఉంటుందనమాట. అలాగే దాని తాలూకు సైజ్ అనేది అలా అలా చిన్నదవుతుంటది. లాస్ట్ 6/6కి వచ్చేసరికి చిన్నదవుతుంటది. సో, ఈ చార్ట్‌లో అయితే ఎవరైతే సైట్ ఉన్నవాళ్ళు ఎవరైతే పర్ఫెక్ట్‌గా 100%కి 90% కరెక్ట్‌గా చెప్తారో అంటే ఇప్పుడేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 20 ఆల్ఫాబెట్స్ అడిగారనుకోండి. అంటే 20 ఆల్ఫాబెట్స్ అడిగారనుకోండి అన్నీ కలిపి. దాంట్లో మీరు ఖచ్చితంగా కూడా ఒక 15 అయినా సరే కరెక్ట్‌గా చెప్పాలి. 15 అబోవ్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇదొక్కటే అడగరు. వాళ్ళు నంబర్ సీరీస్ ఉంటది. ఆల్ఫాబెట్ అంటే ఏ ఆర్డరు ఏబీసీ, ఎక్స్, వై ఇవన్నీ ఉంటాయి. అలాగే లెఫ్ట్, రైట్, అప్, డౌన్ ఇదొకటి ఉంటది. ఈ 3 చోట్ల ఖచ్చితంగా అడుగుతారు. ఈ 3 చోట్ల కలిపి సుమారుగా స్పీడ్‌గా ఎలా లేదన్నా సరే అక్కడ ఒక 10 ఇక్కడ ఒక 7 ఆర్ 8 మొత్తం మీద ఒక 25-30 అయితే అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే స్పీడ్‌గా అడిగేస్తుంటారు. మనం చాలా స్పీడ్‌గా, యాక్యురేట్‌గా చెప్పాలి. అంటే లాంగ్ షాట్ ఎవరికైతే ఉందో వాళ్ళు 100 ఔట్ ఆఫ్ 80-90% అయితే కరెక్ట్‌గా చెప్పాలనమాట. అప్పుడు ఈజీగా ఫిట్ అవుతారు. ఎందుకంటే యాక్చువల్‌గా మనకేమవుతుందంటే చిన్న సైట్ ఉంటే ఒక కన్ను ఎప్పుడైతే మూస్తామో ఇంకొక లెఫ్ట్ ఐకి కొద్దిగా సైట్ ఉందంటే రైట్ ఐ ఎప్పుడైతే మూస్తామో లెఫ్ట్ ఐ నుంచి మనం చెప్పడం చాలా కష్టమవుతుంది. కానీ మనకి ఛాన్స్ ఉండేది అదొకటే. లాంగ్ సైట్‌లో నువ్వు ఇంప్రూవ్ చేసుకొని లాంగ్ సైట్‌లో నువ్వు కరెక్ట్‌గా చెప్తే నిజంగా చెప్తున్నాను అన్‌ఫిట్ అయితే అవ్వరు. రీమెడికల్ కూడా రాయరు. డైరెక్ట్‌గా ఫిట్ అయితే చేస్తారు. కానీ మాక్సిమం అయినంతవరకు ఏమవుతదంటే మనకి సైట్ అయితే ఉంది అని తెలిస్తే మాక్సిమం అయినంత వరకు రీమెడికలే రాస్తారు. అది కూడా ఎందుకంటే కావాలని రాయరు. మనం లాంగ్ సైట్‌లో ఖచ్చితంగా కూడా తప్పులు చెప్తాము. అంటే సైట్ ఉన్నోళ్ళేంటంటే ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఒక ఐ అనేది కొద్దిగా సైట్ ఉంటది కాబట్టి ఆ ఐ అనేది ఖచ్చితంగా కూడా ఏంటంటే అక్కడ రీమెడికల్ ఖచ్చితంగా పడతది. మరీ మీరు అన్‌ఫిట్ ఎప్పుడవుతారంటే 100%లో 50% ఎప్పటికైతే వచ్చేస్తారో అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు ఒక 10 అడిగారనుకుందాం. 10లో మీరు ఒక 5 రైట్ చెప్పి 5 తప్పులు చెప్పారనుకోండి ఖచ్చితంగా కూడా డైరెక్ట్ అన్‌ఫిట్ అయితే చేస్తారు. అనుకోవచ్చు నేను ఒక 5 రైట్లు చేశాను. 5 రైట్లు చెప్పాను కదంటే నో. అలాగైతే ఉండదు. మీరు ఏది కూడాను ఏదో ఇమాజినేషన్‌లో వెళ్ళొద్దు. రియాలిటీగా వెళ్ళండి. రియాలిటీగా వెళ్తేనే మీరు అక్కడ 100% ఇవ్వడానికి ట్రై చేయండి. రియాలిటీగానే వెళ్ళండి. అంతేగాని 10లో అడిగారు కదా! నేను ఒక 5 రైట్ చెప్పాను. 5 ఇక్కడ తప్పు చెప్పాను అంటే అవ్వదు. ఈ 10లో ఖచ్చితంగా కూడా మీరు 8 రైట్ చెప్పుండాలి. ఎందుకంటే సైట్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ అనమాట. వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇక్కడే మనకి అందరికీ రీమెడికల్ అన్‌ఫిట్ చేస్తున్నారు. సో, మా ఫ్రెండ్‌కొచ్చి అంటే మాకున్న దీంట్లో ఒక అన్నయ్యకంటే ఐసైట్ అయితే ఉంది. అయితే అక్కడ లాంగ్ సైట్‌లో ఏంటంటే అన్నయ్య కరెక్ట్‌గా చెప్పాడనమాట. నేను ఇలా చెప్పాడనమాట. ఏంటి 10లో 7 రైట్ చెప్పాడు. అంటే ఈ విధంగా చెప్పాడనమాట. సో, రీమెడికల్ రాశారు. ఒకవేళ అన్‌ఫిట్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. కానీ రీమెడికల్ ఎందుకు రాశారు? ఎందుకంటే లాంగ్ సైట్‌లో ఇంప్రూవ్ చేసుకున్నారు. సో, ఇలా అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఉంటారనమాట. ఆ చార్ట్‌ని ఎప్పుడు చెప్పను మీరు గమనిస్తారు ఆ చార్ట్‌ని మనకి అదే రూమ్‌లో మనకి చెకింగ్ అవుతదనమాట. అంటే ఈఎన్‌టీ చెకింగ్ గాని, వెరికోసిస్ గాని, నాక్‌నీ గాని ఇవన్నీ కూడా మనకి చెకింగ్ అయినప్పుడు మనకి రైట్ సైడో, లెఫ్ట్ సైడో, బ్యాక్ సైడో మనకి ఈ బోర్డ్స్ ఉంటాయనమాట. చార్ట్ పెట్టే బోర్డ్స్. అప్పుడే మీరు చూసుకోండి. ఆ లాస్ట్‌లో 6/6 ఉంది కదా! 6/6, 6/9, 6/12 వరకు మీరు లాస్ట్ 2 లైన్స్ కూడా చూసుకోండనమాట. ఆల్ఫాబెట్స్ 8 ఉన్నాయి. డౌన్ ఉందా? అప్ ఉందా? ఎక్స్ ఉందా? వై ఉందా? యూ ఉందా? నంబర్ 0 ఉందా? నంబర్ 4 ఉందా? నంబర్ 5 ఉందా? అసలేముంది? ఏ చోటలో డౌన్‌లో ఏముంది? అంటే మీరు ఇదే సమయం అనమాట మీకు. అక్కడ కూర్చోబెట్టి మనకి ప్రతి ఒక్కటి కూడా ఏ టు జెడ్ అన్నీ మనకి చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు మీ రైట్‌లోనో, లెఫ్ట్‌లోనో, బ్యాక్ సైడ్ గాని చార్ట్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. అప్పుడు ఖచ్చితంగా కూడా మీరు 100% అప్పుడే మీరు యుటిలైజ్ చేసుకోవాలి సమయం. అప్పుడే మీరు చార్ట్‌ని అనేది అంటే ఇలా అనకూడదు.
మ్యాథ్స్ అయినంత వరకు లాస్ట్‌న బట్టి అయినా పట్టాలి. లేకపోతే ఆ అక్షరాలైనా సరే మీకు ఓకే. ఇది ఇలా ఇక్కడ ఇలాగున్నాయి. ఇది ఇలాగున్నాయి. ఒక అవగాహనతో అయినా సరే ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను అక్కడ చూసాను కాబట్టి. సో, నాకైతే పర్లేదు. నాకు చాలా అటెంప్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగా ఓకే అని నేను అనుకోగలను. కానీ చాలామందికి లాస్ట్ అటెంప్ట్ ఉంటది. ఐ సైట్ ఉన్నోళ్ళకైతే చాలా చాలా టెన్షన్‌తో ఫీల్ అవుతారు. సో, మీరెంతైతే ఫ్రీగా ఉంటారో మీరక్కడ అంత సక్సెస్ అవుతారు. లాంగ్ సైట్‌లో, ఐలో మాత్రం చాలా జాగ్రత్తగా మీరు డీల్ చేయాలి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. మీరైతే ఎటువంటి టెన్షన్ పడొద్దు. మీరు టెన్షన్ పెడితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను కదా! రీమెడికల్ కాదు అన్‌ఫిట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే మీరు టెన్షన్ పడతారో మీరు ఈ లాంగ్ సైట్‌లో చెప్పినప్పుడైతే ఔట్ ఆఫ్ చెప్పాలి. 10 ఔట్ ఆఫ్ 7 చెప్పాలి. 8 చెప్పాలి. అలాంటి టైంలో మీరు 10 ఔట్ ఆఫ్ 5, 6 చెప్పారనుకోండి మ్యాక్సిమం అయినంత వరకు అన్‌ఫిట్ చేస్తారు. సో, కొద్దిగా జాగ్రత్తగా టెన్షన్ లేకుండా ఫ్రీగా ఇది ఎప్పుడైతే యూటిలైజ్ చేసుకోండి. ఆ బోర్డ్స్‌ని మీరు ఎప్పుడైతే లోపలికెళ్ళి మీకు చెకింగ్ ఉంటుందో మీకు ఏదో ఒక సైడ్ రైట్ అవ్వచ్చు, లెఫ్ట్ అవ్వచ్చు, బ్యాక్ సైడ్ అవ్వచ్చు. ఎక్కడో దగ్గర మీకు షార్ట్స్ అయితే అంటించి ఉంచుతారు. అప్పుడే చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. అందరికీ చెప్తున్నాను. మ్యాక్సిమం అయినంత వరకు ఎక్కడైతే రీమెడికల్ అండ్ అన్‌ఫిట్ డైరెక్ట్‌గా అవుతున్నారనమాట. రీమెడికల్ పెడితే పర్లేదు. రీమెడికల్‌లో కూడా చాలా కష్టం అయిపోద్దనమాట. సో, చూసుకోండి. సో, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. జై హింద్.